రివ్యూ ఆఫ్ జననాయకుడు. డిలే చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. విజయ్ వన్ మ్యాన్ షో. అనిరుద్ధ్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఇన్ ద మూవీ. పడిపోయే ప్రతి సీను లేపుతాడు తలపతి కోసం. తలపతి కచేరీ సాంగ్ అయితే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో ఒక ఎలివేషన్ సాంగ్ ఉంటుంది, అదైతే గూస్ బంప్స్. ఇవే పాజిటివ్స్. ఇంకా అన్నీ నెగిటివ్సే. ఫస్ట్ నెగిటివ్ స్క్రీన్ ప్లే పక్కా అవుట్డేటెడ్ ఉంటుంది. అనవసరమైన ఎలివేషన్స్ ఇస్తారు హీరోకి, ఎలక్షన్స్, ఓట్స్, వీటి గురించి మరీ అంత ఓవర్ చేయడం నాకు నచ్చల. టైటిల్ కార్డ్ ఏమో సీఎం విజయ్ అని పడుతుంది. ఎందుకు? మూవీకి వెళ్ళింది నేను ఒక యాక్టర్ విజయ్ని చూడడానికి, సీఎంని కాదు. అది కూడా లాస్ట్ టైం ఒక యాక్టర్ విజయ్ని చూడడానికి వెళ్ళాను నేను, అంతే. అండ్ మ్యాషప్స్ ఉంటాయి మూవీలో. మాస్టర్ కమింగ్ సాంగ్, లియోలో సాంగ్ ఉంటుంది, నా రెడీ సాంగ్, అండ్ ఇలా. అండ్ పర్సనల్లీ ఐ హేట్ అదర్ మూవీ రెఫరెన్సెస్ ఇన్ వన్ ఫిల్మ్. సో మ్యూజిక్, తలపతి డ్యాన్స్ కోసం అయితే తప్పదు, చూడొచ్చు. నాకైతే నచ్చలేదు ఇవి కూడా పెట్టడం, మరీ ఓవర్గా ఉంది. దాని తర్వాత మూవీ స్టోరీ చాలా సింపుల్. ఫస్ట్ ఏమో ఫాదరు డాటరు, ఈ ఎమోషను, ఈ ప్లాట్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్, ఓట్స్కి షిఫ్ట్ కొడతాడు. ఆ తర్వాత ఫాదర్ అండ్ డాటర్ కంబ్యాక్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ విలన్ బొక్కలో బ్యాక్ స్టోరీ. ఆ పైన నెక్స్ట్ రోబోట్లు, డ్రోన్లు, ఏదేదో ఎటేటో వెళ్ళిపోద్ది మూవీ. ఎలక్షన్స్ అంటావు, ఓట్స్ అంటావు, అసలు ఏం సంబంధం లేకుండా ఏదో కంట్రీ అంటావు, మళ్ళీ డెమోక్రసీ, డిక్టేటర్షిప్, ఏదేదో చెప్తావు. అసలు ఎవరేం చెప్పినా ఇది బలవద్ కేసరి మూవీ రీమేకే. కొన్ని సీన్సే తీస్తున్నావు అది ఇది అని చెప్తారు, కానీ ప్లాట్ పాయింట్ అంతా సేమే. ఎందుకు కొన్ని సీన్సే అని జస్టిఫై చేసుకుంటున్నారంటే, తీసుకున్న మెయిన్ ప్లాట్ పాయింట్ని సైడ్ చేసేస్తారు మెల్లమెల్లగా. ఆ సైడ్ చేసేయడం, ఇంకా తీసుకున్న కొన్ని సీన్లే అని చెప్తారు. ఆ సీన్లు కూడా చాలా అదో రకంగా ఉన్నాయి. ఏమో నాకు ఎక్కలేదు. మన బాలయ్య బాబు మూవీ ఆ స్టాండర్డ్ని రీచ్ అవ్వలేదు. అంటే నాకు ఆ మూవీయే నచ్చలా. ఆ స్టాండర్డ్ని ఇది రీచ్ అవ్వలేదంటే ఆలోచించుకోండి. అండ్ ఫాదర్ అండ్ డాటర్ సీన్స్, ఎమోషన్స్ పండలేదు నాకు. నేనైతే పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. నేనే కదా, ఎవరు అయ్యి ఉండరు కూడా, డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్. అండ్ మన పూజా హెగ్డేని అయితే ఒక అసిస్టెంట్లా చూపిస్తాడు మూవీలో. ఏం చెప్తాం, అసిస్టెంట్ లాగా. నెక్స్ట్ విలన్ బ్యాడ్గా ఎందుకు మారాడు అని ఒక జస్టిఫికేషన్లో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. వరస్ట్ అసలు, నో కామెంట్స్ దాని మీద. లాస్ట్ 40 minutes అయితే టార్చర్ అసలు. అండ్ బై ద వే, మన విజయ్ స్టైలు, స్వాగు ఈ మూవీకి సెట్ కాలేదు. డైరెక్టర్ వినోద్ వేస్టెడ్ విజయ్ పీక్ టైం. అండ్ ఆ పైన వస్తుంది హీరో ఫ్లాష్ బ్యాక్. మొత్తం ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే. ఇంకా దీనికైనా ఇప్పటిదాకా చూసింది ఈ మూవీని, దీనికా మనం చూసింది అనిపిస్తుంది. నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మూవీ బడ్జెట్ 500 crores. నాకు తెలిసినంత వరకు మోర్ దాన్ 50 to 60% ఏమో రెమ్యూనరేషన్స్కి పోయి ఉంటాయి, అండ్ మిగతావి డిలేస్కి పోయి ఉంటాయి. మూవీ డిలే చాలా డిలే అయిపోయింది కదా, కోర్టు కేసులు అవి ఇవి పోయి ఉంటాయి. అండ్ ఏం ప్రొడక్షన్ వాల్యూస్ అసలు ఏమీ అర్థం కాదు. ఎక్కడ డబ్బులు పెట్టారు అని చాలా తక్కువ సీన్స్లో అనిపిస్తాయి మనకి. మూవీలో ఏఐ షాట్లు వస్తాయి, విఎఫ్ఎక్స్ బాగోదు. అసలు ఏఐ షాట్లు ఎందుకు వస్తున్నాయి? ఏఐ అని తెలిసిపోద్ది, తెలియకుండా ఉన్నా ఓకే, దట్స్ ఫైన్, తెలిసిపోద్ది. అసలు ఇంకా నేను దీని గురించి ఏం చెప్పాలనుకోవట్లా. మీరు విజయ్ ఫ్యాన్ అయితే ఎంజాయ్ చేస్తారు. విజయ్ లాస్ట్ టైం చూస్తున్నాం అని ఎడిట్లకి యూ కెన్ ఎంజాయ్ చేసే స్కోప్ ఉంటుంది. అండ్ నాలాగా సినిమాలానే చూస్తా అంటే 40 minutes చాలు మీరు ఇంటికి వెళ్ళి పడుకుని పోవడానికి. అండ్ ఓకే, ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను. మూవీని ఒక పక్కా కమర్షియల్ మూవీగా తీద్దాం అనుకున్నారు, అది కూడా సెట్ కాలేదు. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ జననాయకుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.